కోడిగుడ్డు దిగొచ్చింది. నిన్న మొన్నటి వరకు కొండెక్కి కూర్చున్న ఎగ్ ధర అమాంతం పడిపోయింది. ఒక్కసారిగా హాఫ్ రేటుకి డౌన్ కావడంతో లబోదీమోమంటున్నారు పౌల్ట్రీ యజమానులు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిన్న మొన్నటి వరకు కొండెక్కి కూర్చున్న కోడిగుడ్డు ధర అమాంతం పడిపోయింది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇక్కడ పడింది. తమ సుప్రీం లీడర్ చనిపోవడంతో గల్ఫ్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీంతో విమానాలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి. ఎగుమతులు, దిగుమతుల వ్యవస్థ దెబ్బతింది. దాని ప్రభావం పౌల్ట్రీ రంగం పైన తీవ్రంగా పడింది. సిచ్యువేషన్ ఫిబ్రవరి 26th or 27th నుంచి వార్ డిక్లేర్ అక్కడ చేశారు. దాంతో మనకు వెళ్లాల్సిన ఎగ్స్ వెళ్ళక ఇక్కడ స్టాగ్నేట్ అవటం వలన మాకు ఎగ్ మార్కెట్లో సంక్షోభం ఏర్పడింది విపరీతంగా. ఇప్పుడు ఫార్మర్స్కి ఎప్పుడు వార్ క్లోజ్ అవుతుంది, ఎప్పుడు మేమందరం సర్వే అవుతాం మాకేం అర్థం కావట్లా. రేపేంటి పరిస్థితి అనేది మాకు ఈరోజు టెన్షన్గా ఉంది. ఇవాళ 4 రూపాయలు మేము ఏం సర్వే అవుతాం? మినిమం 5 రూపీస్ ఉంటే కానీ ఫార్మర్ సర్వే అవ్వలేడు. ఎట్లా నో లాస్ నో ప్రాఫిట్ పొజిషన్లో 5 రూపాయలు. ఏపీలో కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత కొన్నాళ్లుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఇప్పుడు భారీగా పడిపోయాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. 100 కోడిగుడ్ల హోల్సేల్ ధర 420 రూపాయలకు నిర్ణయించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని పలువురు చెబుతున్నారు. స్థానికంగా వినియోగం తగ్గడం, అంతర్జాతీయంగా ఎగుమతులు తగ్గడమే ధరల పతనానికి కారణాలుగా భావిస్తున్నారు. ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, బహ్రెయిన్ వంటి మధ్యప్రాచ్య దేశాల్లో భారతీయ గుడ్లకు డిమాండ్ ఉంది. ఆయా ప్రాంతాలకు ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోవడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. రంజాన్ నెలలో ఎక్కువ శాతం చికెన్, మటన్ అలాగే ఎగ్స్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేవాటి సనత్ నగర్ ఎక్కువ ముస్లిమ్స్ ఉన్న ప్రాంతం. చికెన్ కొందాం అనుకుంటే 330 రూపాయలు, 350 రూపాయలు నడుస్తుంది. మటన్ ఏమో అంతంత మాత్రంగానే ఉంది, 1000 రూపాయలు పై చిలుగుంది. కాబట్టి ఎగ్స్ కొనడానికి జనాలు ఇష్టపడుతుంది. ఎందుకంటే చాలా తక్కువ రేటుకి వస్తున్నాయి. ఇది వరకు అసలు ఇంత తక్కువ రేటు ఎప్పుడు లేదు. అయితే ఇంటర్నేషనల్ ఏదైతే యుద్ధం జరుగుతుంది దానివల్ల ఏదైనా సరే పేద ప్రజలకు మాత్రం ఎగ్ మాత్రం హ్యాపీగా రోజుకి 2-3 తినొచ్చు అనేది ఆశతో ఉన్నారు. ఏపీలో ప్రతిరోజు సుమారు 5 కోట్ల కోడిగుడ్ల ఉత్పత్తి ఉంటుంది. ఇందులో సగం మాత్రమే స్థానికంగా వినియోగిస్తారు. మిగిలినవన్నీ ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇటీవలే స్థానికంగా కోడిగుడ్ల వినియోగం తగ్గింది. చెన్నై పోర్టు నుంచి గల్ఫ్ దేశాలకు జరిగే గుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ అంతర్జాతీయ పరిణామం ఏపీలోని పౌల్ట్రీ పరిశ్రమపై పడింది. గతేడాది డిసెంబర్లో 100 కోడిగుడ్ల ధర రికార్డు స్థాయిలో 678 రూపాయలు పలికింది. అప్పట్లో ఒక్కో గుడ్డు రిటైల్ మార్కెట్లలో 8 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు 4 రూపాయలకు పడిపోవడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో 3.5 రూపాయలే పలుకుతుందన్న ప్రచారం ఉంది. తమకు పెట్టుబడి సైతం తిరిగి రావడం లేదని పౌల్ట్రీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్స్ మొన్నటి వరకు 190, 200, 210 అట్లా కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు 123కి రావడం వలన అందరికీ రీజనబుల్ ప్రైస్, కొనుక్కునే వాళ్ళకి యాక్చువల్గా మాది షాపు, కొనుక్కునే వాళ్ళకి కూడా రీజనబుల్ ప్రైస్ బాగుంది. హోల్సేల్ మార్కెట్లో గుడ్ల ధరలు భారీగా తగ్గినప్పటికీ రిటైల్ మార్కెట్లలో వినియోగదారులకు ఆ ప్రయోజనం అందడం లేదు. కిరాణా షాపులు, చికెన్ సెంటర్లలో ఇప్పటికే 5 నుంచి 6 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. మధ్యవర్తులు లాభపడుతున్నా రైతులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కోడిగుడ్డు ధర అమాంతంగా పడిపోయింది. 30 కోడిగుడ్లు కేవలం 120 రూపాయలు మాత్రమే వినియోగిస్తున్నారు. ఎందుకంటే గల్ఫ్ కంట్రీలో యుద్ధం కారణంగా ఇక్కడ మనకి కోడిగుడ్డు ధర అనేది పూర్తిగా పడిపోయింది. దాంతో ట్రాన్స్పోర్టేషన్ అనేది పూర్తిగా ఆగిపోవడంతో ఇక్కడ నుంచి కోడిగుడ్లు సరఫరా అయ్యే మార్గం లేక ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ వేరే ఇతర కంట్రీస్కి, గల్ఫ్ కంట్రీస్ లాంటి కంట్రీస్కి కానీ ఎక్కడికి కూడా ట్రాన్స్పోర్టేషన్ లేదు. దాంతో అయితే మాత్రం కోడిగుడ్డు ధర కేవలం 120 రూపాయలు 30 కోడిగుడ్లు అమ్ముతున్నారు. అంటే గుడ్డు వచ్చి 4 రూపాయలు మాత్రమే పలుకుతుంది. దీంతో మాత్రం అమ్మకప్పుదారులు అయితే మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. కొనుగోలుదారులు అయితే మాత్రం చాలా సంతోషపడుతున్నారు. కోడిగుడ్డు తగ్గినందుకు ప్రతిరోజు రోజుకి 2 అయినా తినొచ్చు అని అయితే మాత్రం వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శోభనాథ్ రీతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ. కోడిగుడ్ల ధరలు తగ్గడం సామాన్యుడికి ఊరట కలిగిస్తోంది. మరోవైపు యుద్ధం కొనసాగితే ఎగుమతులు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని పౌల్ట్రీ రంగాన్ని ఆదుకోవాలని, గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.